నల్గొండలో కొంత రాజకీయాల కోసం రాజకీయాలు చేస్తున్న వాళ్ళని కూడా చూస్తున్నాం. నిండు శాసనసభలో మనకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి శాసనసభలో తీర్మానం చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ఢిల్లీకి పంపించడం జరిగింది. కానీ ఆ రిజర్వేషన్ల గురించి మాత్రం ఆ పాలకులు ఆ నాయకులు మాట్లాడతలేరు. కానీ కళ్ళబొల్లి మాటలు చెప్పి మొన్న నల్గొండలో లేనిపోని సమస్యలు సృష్టించడానికే ప్రయత్నం చేసినటువంటిది కూడా మీరు ఒకసారి గమనించాలి. పేద గిరిజనుల కోసం కొట్లాడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కుక్క అంటాడు, మహిళలను కుక్కలు అంటారు. ప్రశ్నించే మహిళలను కుక్కలన్నా పందులన్నా గాడిదలన్నా ప్రజలు తెలుసు. నీ సంస్కార హీనుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యవహరించిన దృష్ట్యాల ఆ పేద గిరిజనులు సిగ్గుతో తలవంచుకున్నారు. ఈ ముఖ్యమంత్రికి ఆమె గతంలో ఓటేసింది. ఈ ముఖ్యమంత్రి అన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది. అతను రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి అనుమానం వాళ్ళ కూడా కలుగుతూ ఉన్నది. అందుకే ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. అక్రమంగా పేద గిరిజనుల మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద పెట్టే కేసులు వెంటనే ఎత్తేయండి. ఆ రోజు గిరిజనుల మీద థర్డ్ డిగ్రీ పోసిన పోలీస్ అధికారుల మీద వెంటనే చర్య తీసుకోండి. పూర్తి స్థాయిలో సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ఇలా విచారణ జరపండి. పేద గిరిజనుల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళ ప్రేమ అభిమానం ఉంటే, వాళ్ళ సమస్యలు పరిష్కరించే ఆలోచన ఉంటే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.